అక్క నీకు స్టిక్కర్ లేదా? అయ్యో నీకుందనుకున్నానే. ఈ మధ్య అమ్మాయిలు భలే ఉంటున్నారా? అబ్బా రేయ్, ఈరోజు ప్రతి మొగల్లో నీలాగా కామధేయం కనిపిస్తుందిరా. బట్ రేయ్ నీ అబ్బా నువ్వు రేయ్ కళ్ళలో పోసుకోరా, కామం తగ్గుద్ది. మారుతా ప్రతిరోజు మారిపే. ఆ మోహన్ ఎలా ఉందో. ఏంటమ్మా అది? అలాంటి డ్రెస్సులు మనకు అవసరమా చెప్పు? ఏంటి మమ్మీ, అట్లీస్ట్ ఇవి కూడా వేసుకోవద్దా? ఏం పిల్లలో ఏంటో. చూడక్క మమ్మీ మరీ నువ్వు. అబ్బా పిన్ని, నువ్వు ఇంకా అక్కడే ఉంటే ఎలా? ఈ ట్రెండ్లోకి రా. నువ్వు టీషర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుంటే ఎంత బాగుంటావో తెలుసా? నేను ఈసారి వెళ్ళినప్పుడు నీకు కూడా తీసుకొస్తా, ఒకసారి ట్రై చేయి. వద్దమ్మా, నాకు మీ ట్రెండ్ వద్దు, మీ అవతారాలు వద్దు. నన్ను ఇలా ఉండని. అసలు నిన్ను కాదు బాబాయ్ నానాలి. నేను ఇలానే చూసి సరిపెట్టుకుంటున్నాడు. సరేలే, నేను మిమ్మల్ని మారుద్దాం అనుకుంటే మీరు నన్ను మార్చేలా ఉన్నారు. సర్లే కానీ పాయసం చెయ్యి. అక్క పాయసం తిందాం. ట్రెండ్ మారినా ఊరు మారినా మన ఫుడ్ మారదుగా మై డియర్ సిస్, అంతేగా. దీనికేం తక్కువ లేదు కానీ ఇంట్లో పాలే లేవు. అన్నట్టు మర్చిపోయానే, పాలవాడు 2 రోజులు రాడంట. నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో. అక్క అది వెళ్ళు. ఓకే ఓకే, నేను వస్తాగా. మరి ప్యాంటు పాల ప్యాకెట్ ఇవా? ఈ మధ్య పాలు కొంచెం చప్పగా ఉన్నాయి భయ్యా. సారీ భయ్యా, ఈసారి కుర్తులో సాల్ట్ బదులుగా చక్కెర కలుపుతలే. వెళ్ళు. వీడు ఇంకా పాలు మానట్లేడు. విలేజెస్ లో కూడా మిల్క్ ప్యాకెట్ అమ్ముతున్నారంటే మనలాగా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టుగా చాలా డెవలప్ అయ్యారు కదా. ఆహా, హలో, లీటర్ ఎంత? 80 రూపాయలు. మరి హాఫ్ లీటర్? 40 రూపాయలు. మరి పావు? 20. అయితే ఒక పంచి 2 లీటర్స్ మిల్క్ కి 1 లీటర్ పెంచి 1.5 లీటర్ తీసేసి 2 లీటర్స్ పెంచి 3 లీటర్స్ తీసేసి 2 పావులు యాడ్ చేసి 1 లీటర్ తీసేస్తే ఎంత? 1 మినిట్. పావు కలపాలి, పావు తీయాలి, దానికి 2 పావులు యాడ్ చేయాలి, యాడ్ చేసిన దానికి 2 పావులు తీయాలి. అది తీసిన తర్వాత ఒక్క నిమిషం. ఎంత? పావలా. ఉందా? ఉంటే ఇచ్చి మీరు అడిగిన తీసుకెళ్ళండి. పావలానా? పావలానే. రేయ్, నువ్వు లెక్కేయడం అవి పంచుడు. సర్లే, ఒక 1 లీటర్ ఇవ్వు. 80 రూపాయల పావలా ఇచ్చి పట్టుకెళ్ళండి. ఉందా? సో పావలా లేకపోతే ఇవ్వవా? అరే మీరు చాలా ఫాస్ట్ అండి, బాగా గెస్ చేశారు. రేట్ ఇవ్వు. అన్నా, ఈ మధ్య జనాలందరూ ఫోన్ పే గూగుల్ పే అడుగుతున్నారు. వద్దురా బాబు, క్యాష్ తీసుకో. ఏ రోజులే కారోస్ తేలిపోతుంది. అది కరెక్టేలే. మరి మిల్క్ ఎలా అక్క? పర్లేదా? ఏం పర్లేదు. మనం ఇచ్చే పావలాతోటి వాడు మన పొలాలు కొంటాడా ఏంటి? డోంట్ వరీ. అయినా ఈ పిల్లుకి
షాక్ ఇస్తాడా? నేనుండే ఈ వారం రోజులు బోర్ కొడుతుందేమో అనుకున్నా. సరిగ్గా దొరికాడు. చూడు రేపటి నుంచి వాడిని ఎలా ఆడుకుంటాను. ఎలా అక్క? ఎలా పడితే అలా. పిన్ని చేస్తే చాలా బాగుంటది కదా. శృతి అమ్మలేదా? ఉందా ఆంటీ, లోపలుంది. మా తిల్లు బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. అచ్చచ్చా. వద్దు. ఇటివ్వు నాన్న. ఏం పేరు పెట్టావు? రేణుకమ్మ. అల్లలే ఓల్డ్ నేమ్. బాయ్. నువ్వు నా ఏంజల్వి, లైఫ్ లాంగ్ నిన్ను అలాగే చూసుకుంటా. ఓహో, ఫస్ట్ నువ్వు నా కోసం ఏం చేస్తావో చెప్పు. తాజ్ మహల్ ఉంది కాబట్టి అది కట్టలేను, అందరూ పూజిస్తారు కనుక గుడి కూడా కట్టలేను. సో ఏం చేయమంటావో నువ్వే చెప్పు. సరే, 2 కార్డ్స్ ఇస్తా, ఈఎంఐ కట్టి. అదేంటి, నువ్వు బాగా రిచ్, పేరెంట్స్ ఫారెన్లో ఉంటారనుకున్నా. రిచ్ అండ్ టచ్ లోకి వచ్చావా? అలా అని కాదు, రోజు కల్లోకి వస్తున్నావు. అయితే కళ్ళలు కంటూ కూర్చో, పెట్టి. సెల్ఫీ. అమ్మాయిల పద్ధతి అసలు బాలేదా? నీ పద్ధతి చాలా బాగుంది. ఆ కళ్ళు చూడు, కళ్ళతోనే కడుపులు చేసేవాళ్ళగా. తెప్పుకో. మోహన్ చూడు, పగిలిన రంబాటల్ లాగా వీడు. ఏం పని ఉండదా మీకు? వీడి బేవర్స్. ఇవ్వండిరా బాబు, వెళ్ళు. ఓయ్ పావ్లా, చెప్పాగా వెళ్ళు. పాలా అన్నాను, ఏ కాదా? ఎక్కువైంది. ఓ, పావ్లా కూడా ఎక్కువైందా? పోనీ పైసలు ఓకేనా? వీడు 80s లో పుట్టాల్సినోడు, పొరపాటున ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలరా? ఏమన్నాగా వెళ్ళు. రోజు ఇదే గోల. లేవని చెప్పాగా. ఏంట్రా? పావలా తగ్గిందన్నా, చిచి రూపాయి తగ్గిందన్నా. వీడు ఎంత చెప్పినా వింటలేదు. రైట్, పర్లేదు ఇచ్చే. ఇచ్చేయాలా? సరేలే. గోపాలన్న, శివాజీ గారు మన పాత బ్యాగ్ ఇవ్వాలి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓ గోపాల్, వీడి పేర్లు కూడా పాలున్నాయి. ఇవి గోవు పాలా? లేదు, గేదె పాలే. మరి గో పాలెందుకు? గేదె పాలను పెట్టుకొచ్చుగా. సరేలే. సర్లే, మా సంగతి ఏంటి? నీకు కావలసిన పావ్లాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుందిలే, కానీ అప్పటి వరకు 1 లీటర్ ఇవ్వు. మీకా? పాలే వెళ్ళిన బయలుదేరండి. అరే 25 MP ఆన్ ద వే. అచ్చా, నేను మీకు అమ్మను. మనకు వీడు అమ్మంటే మరి నాన్నెవరో? నువ్వు మాకమ్మవా? మరి నాన్నెవరమ్మా? చెప్పు. సర్లే, మాకమ్మదులే గాని ఫ్రీగా ఇవ్వు. ఆగు. ఏంటి రోజు గోలా? వెళ్ళండి. మరి వాడేమో అమ్మను నాన్నను అంటున్నాడు. ఏం కాదులే. అయినా అతని డబ్బులు మనకెందుకు అక్క? నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. ఏ శృతి, సారీ అండి, అక్క తెలియకుండా పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసింది. ఇదిగోండి. ఏం అక్కర్లేదు, ఇటువు. ఏం మగాళ్ళే చేయాలా? ఇక్కడ కూడా తొక్కిస్తారా? వద్లు వదులు వద్లు. నేను కాదు, పావ్లా వద్లు. వద్దులు. వద్లే.
జట్టే కట్టి అక్కతో పచ్చే కొట్టి హద్దే దాటి అల్లాడించి ఆటే పట్టించే జట్టి మారం చేసే మారాడల్లే పోజే పెట్టి సంతోషాలే పండించేలా సరదాలెన్నో మూటగట్టి నట్టింట్లంతా ముచ్చట్లాడే ముద్దుల పట్టి అక్కేమో కుట్టే తేనీగా చిట్టి చెల్లేమో చుట్టూ జోరీగా అవును అంటే అదే చేద్దాం. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వెళ్దాం పద. ఏయ్ ఆగండి. అచ్చా Ready? 1, 2, 3. నలుగురు ఉన్నారా? బిల్లు రూపాయి అయిందనుకో, ఒక్కొక్కరు వాట పావలా. ఓకేనా? ఏమంటావు? నేను తాగేస్తాను. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా ప్రభుత్వం వారు పావుల వడ్డీకి రుణాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎదవ ఇంకా ఎక్కడున్నాడు రాలేడు. ఎప్పుడొస్తాడో ఏంటో. అమ్మయ్యా వచ్చావా? ఏరా మంది ఎదురా? 4 గంటగా పోతుంది. కూర్చో కూర్చో. గురువు గారు ఏ పగి గురువు గారు ఎస్ఐ పాటేసుకో. గురువు గారు ఎస్ఐ నువ్వు మొదలెట్టు. ఇంకేం కావాలి? చాలే కోటరు చాలే సోడా ఐస్ కలిపి కొట్టాలే ఇకపై తీరనాలే పెళ్ళా ముస్లిం పిలువు. నువ్వే పిలువు. గోల్డనా గురువు గారు పిలుస్తాడు. ఏంటంట? రూమ్ రెంట్ అంట పెంచాలంట. పెంచారంట. ఆయన మొన్నే కదా పెంచింది, 3 నెలలు కూడా అవ్వలేదు. హలో 3 నెలల క్రితం కోటర్ రేటు తక్కువ ఉండే ఇప్పుడు పెరిగింది. ఏం చేయమంటావు? పెంచు. ఏమద్దు. పెంచాం. ఏం పీక్కుంటారో పీక్కోండి. పాతికి కూడా పెంచవా? పావలా కూడా పెంచడన్నా. లోపలికి రాని పెంచ. అన్న ఏదో పొలం వచ్చేసిందన్న. నాకు పావలకు సంబంధం లేదన్నా. గురుగారు ముందు దీని సంగతి చూద్దాం, తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. కానీ నువ్వు కానీ 1947లో కట్టేసి ఉంటాడు ఇల్లు. దీంట్లో ఉండడమే ఎక్కువ, ఇంకా రెంట పెంచాలంట. అప్పట్లో పావలా కట్టేసి ఉంటాడు. ఈ పావలా ఏంటి అంత తగులుకుంది? పెళ్ళా వస్తే గుద్దాలే, మాటిన కుట్టే 4 తినాలే. ఇంకేం కావాలి? చాలే కోటలు చాలే. కుమ్ము గుద్దు.
రంగన్న మా ఓడికి ఉద్యోగం వచ్చింది తెలుసా? జీతం ఎంత అనుకున్నావు? 1 కాదు 2 కాదు 3 పావలాలు. ఓయ్ పావ్లా, ఇదిగో పావ్లా, ఇదే కదా నీకు కావాల్సింది. కావాలా? తీసుకుంటావా? దా తీసుకో, దా దా. హా హా హా. పద. నేనైతే నోట్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను, నువ్వు కూడా త్వరగా కంప్లీట్ చేసే. అది రాయాలి మళ్ళీ సార్కి చెప్పు. ఇదేంటో తెలుసా? తెలుసు. ఆడపిల్లలు కదా వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. తనెక్కడా? ఇంట్లో ఉంది. నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. తను వచ్చి నాకు సారీ చెప్పాలి, లేకపోతే ఊరుకునేదే లేదు. ఏంటి? అలాగే. ఎప్పుడు? అది సాయంత్రం కాలేజ్ నుండి వచ్చాక అక్కని తీసుకొని వస్తాను. ఎక్కడికి? కొండపైన టెంపుల్. ఓకే. ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు. అరే ఇదే ఆన్సర్. ఇదేనా? ఏంటిది? పావులా. ఏ మీకు తెలీదా? పాము పగ విన్నాను, ఈ పావల పగేంటి? మీ అక్కేది? సారీ చెప్పిస్తానన్నావు. అది అది అక్క ఊడైపోయింది. రేపు మళ్ళీ వస్తుంది. రేపు సాయంత్రం తీసుకొని వస్తాను. రేపు పక్కనా? పక్క. పావుల మీద ఒట్టు. ఆ పావుల మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి. మీ అక్కేది?
ఏమైంది? ఐ లవ్ యూ. వాట్? ఏమన్నా? అదంతా నాకు తెలీదు, చెప్పేశాను అంతే. హే నిన్నే, ఏంటిదంతా? ఐ లవ్ యూ, అదంతే. ఏ కన్నో కవ్వించింది కల్లోకొచ్చేలా, మనసే ఏకంగా మాయం చేసేలా, ఏ మాటో నవ్వించింది నువ్వే నచ్చేలా, వయసే ఒళ్ళంతా స్వారీ చేసేలా, ఊరికే ఊహల్లో ఒకటో రెండో ఊసుల్లో వెళ్ళి పడ్డావేమో ఉచ్చుల్లో, నడిచే దారుల్లో నలుపు తెలుపు రంగుల్లో చూసావేమో నిన్నే ప్రేమల్లో, కేరింతల్లో తుళ్ళింతల్లే తేలిపోయే అమ్మాయి, అద్దం ముందు అందం కోసం చూసిందంట, ఆ చంద్రుల్లో కుందేలల్లే కూర్చుని ఉండే పుచ్చాయి, ఈ వెన్నెల్లో ఆడపిల్లయి వేచిందట. నేను చెప్పింది ఏం చేసావు? ఏంటి చేసేది? నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు. నేను తేడానా? నేనేం తేడా కాదు, అమ్మాయిని. ఏ నీకు అలా అనిపించట్లేదా? నీ ఏజ్ అంటే తెలుసా? తెలుసు, లవ్ ఏజ్. అంటే అంటే లవ్కి ఏజ్తో పని లేదు. లవ్లో ఉన్న వాళ్ళకి ఏజ్ ఉండదు, అదొక సపరేట్ ఏజ్ అంతే. అబ్బో ఏమో, ఇదంత మంచిది కాదు. మంచిదేలే, ఎక్కువ ఆలోచించకు, నా గురించి ఆలోచించు. మమ్మమ్మమ్మ రామ్మ చీమ. ఓకే, చీమ రామ్మన్న అంటే ఆలోచించు, వస్తూ ఉంటాగా. అసలు ఎదురో ఎట్టాక ఉంది వాళ్ళు, రూము రెంట్ పెంచకుంటే బయటికెళ్ళు, వస్తుంది ఇంకాస్త చూడగలుపు, రెంట్కు నువ్వు కాకపోతే 100 మంది వస్తారు. ఒరే ఎదురో వాటిని పట్టించుకుంటలేడు. ఏ నిన్నేరో, రూము రెంట్ పెంచకుంటే బయటికెళ్ళు. గురుగారు ఎట్టిచ్చాను. సూపర్. ఏంట్రా ఇవ్వచ్చు కదన్నా. ఏంట్రా నువ్వు నన్ను ఎలా తగులుకున్నా? ఇస్తే ఏమవుద్ది? ఏంటి రోజు నాకు ఈ గోలా? అరే నిజం చెప్పు, ఈ చిల్లర డబ్బులతో నువ్వు సిగరెట్లు కొనుక్కొని తాగేస్తున్నావు కదా? హే చిచి, అదేం లేదు. వెళ్ళి ఫుల్ అమౌంట్ తీసుకొనిరా, అప్పుడు ఇస్తా. ఏంట్రా అలా చూస్తున్నా? లేవని చెప్పా కదా. మొన్న ఏదో అన్న ఉన్నాడు కాబట్టి ఇచ్చేసా, ఈసారి అలా కుదరదు. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? ఫుల్ అమౌంట్ తీసుకురా, అప్పుడు ఇస్తా. తను లేడా? అన్న లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. ఎప్పుడు వస్తాడు? అది కూడా తెలీదు. హలో అన్నా, తను వెళ్ళిపోయిందన్నా. వార్నింగ్ కూడా గట్టిగా ఇచ్చేసా, నమ్మేసింది. ఎక్కడ ఉన్నావన్నా? రే చూసారా, లేకపోతే లవ్ అంటుంది, ఏం ఆలోచించామంటుంది, అదేదో మామ చీమ అంటుంది. ఈ చీమలో దవల మనకు అవసరం ఉంటావా? నాకే సంబంధం లేదు. ఏం చూస్తున్నా? విషలేస్తున్నా? నువ్వు నా నుండి తప్పించుకోలేవు, అదంతే. ఈ జన్మకల అయిపోయింది, అర్థమవుతుందా? అలా చూడకు. నువ్వేంటి, అతనికేమవుతాడు? అన్నా అంటాను. అంటే నేను నీకు వదిన అవుతాను. మరిది కాబట్టి మాకు హెల్ప్ చేయాలి, అర్థమవుతుందా? ఓకే ఓకే.
అమ్మాయి పడేసింది. నైట్ నేను గుర్తొచ్చానా? నేను చెప్పింది ఏం చేసావు? ఆలోచించావా? దేని గురించి ఆలోచించాలి? అదే మమ్మమ్మ రామ్మ చీమ అంటే మరి మరి మరేంటంటే మనిద్దరం మన కోసం రాత్రి పూట మంచం వేసుకొని చిపో నాకు సిగ్గేస్తుంది. మాట్లాడుకుందాం. ఏంటి ఓకేనా? ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకుందాం? ఏంటి ఏంటి మాట్లాడుకునేది? నేనేం మాట్లాడను. అంటే నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగోదు కదా, అది ఇద్దరం కలిసి హల్వా కొనుక్కుందామని. హల్వానా? అది శోభనానికి స్పెషల్ అంటగా, నీకు తెలుసా? ఏమో నాకేం తెలీదు. నేను తెలుసుకున్నానులే. అది ఎప్పుడు కొనుక్కుందాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే? ఈ జన్మకి నీకు నేనే, వేరే ఏం ఆలోచించకు, సరేనా? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నేను చూడాలనిపిస్తుంది. సాయంత్రం కొండపైకి రా, అక్కడ కలుద్దాం. బాయ్. హల్వా తినే టైం వచ్చిందన్నా నీకు. నువ్వు ఇప్పుడు ఇంటర్ పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దాని అంత ఈజీగా తీసుకోకు. నన్ను కొన్నాళ్ళు మర్చిపో, చదువు మీద పెట్టు. అర్థమైందా? అర్థమైంది, కానీ నిన్ను మర్చిపోవడం నీకు కావాల్సింది నేను బాగా చదువుకోవడమే కదా. డోంట్ వరీ, నువ్వు చెప్పావు కదా, చూడు మార్క్స్ ఎలా స్కోర్ చేస్తాను. థ్యాంక్స్. సరేరా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.
ఏమైందమ్మా? ఏమైంది? ఒక్కసారి చూడమ్మా. శృతి, ఏమైందమ్మా? అమ్మా ఒకసారి చూడమ్మా. ఏమైంది? శృతి, ఏమైందమ్మా? వచ్చి భోజనం చేయి. తినాలి, అలా తినకుండా ఉండకూడదు. ఇదిగో, మళ్ళీ అర్ధరాత్రి నీళ్ళు అంటావు. ఇవ్వకపోతే తాకుండా అలానే పడుకుంటావు. తలుపేసుకో. ఏంటి పిలిచావు? నీతో మాట్లాడాలి. రా, వచ్చి నా పక్కన కూర్చో. నేను వెళ్ళాలి. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? రా, వచ్చి కూర్చో. నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. నేను వెళ్తున్నాను. ఓయ్ ఆగు. ఓ అబ్బాయి, నేను చెప్పేది విను. ఆగు. ఓ పిల్లోడా.
వెళ్ళిపోయావుగా మళ్ళీ ఎందుకు వచ్చావు? సరేరా, చీకటి పడుతుంది, ఒక్కదానివే ఉన్నావు, అంత మంచిది కాదు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. డాడీ, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచమ్మా? ఇంకొక 10 డేస్లో డాడీ. బాగా చదువుకుంటున్నావా? సరే, నువ్వు వెళ్ళి చదువుకో. నువ్వేంటి అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. ఒక వారం పాటు మనం ఆఫీస్కి వెళ్ళాం. నువ్వు కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బయటికి వెళ్ళే పని ఉంది. అలాగే సార్. పాప పడుకుందా? పడుకుందన్నయ్య. లేస్తే అల్లరి తట్టుకోలేకపోతున్నాం. ఇది అల్లరి చేసే వయసే, కాకపోతే అది అల్లరని వాళ్ళకి తెలీదు. మనల్ని అల్లరిపాలు చేసే వయసు కూడా వస్తుంది. అది తప్పైనా తెలుసుకోలేని వయసు. ఇప్పుడు ముద్దు చేయటం ఎంత కరెక్టో, అప్పుడు వాళ్ళ తప్పును సరిదిద్దటం కూడా అంతే కరెక్ట్. నేనిప్పుడు అదే పని చేస్తున్నాను. అప్పుడే కదా మనం తల్లిదండ్రులు అనిపించుకుంటాం. శృతి గురించి దయచేసి ఎక్కడా చెప్పకండి. అయ్యో, ఎంత మాట అన్నయ్య. నాకు ఆడపిల్లుంది. అమ్మాయి తిందా? లేదు, పిలిచాను రాలేదు. మళ్ళీ పిలు. శృతి, రా భోంచేద్దు గాని. టైంకి తినాలి కదా. ఏంటి, కూరలో ఉప్పు ఎక్కువైంది? కొంచెం పడిపోయిందండి. నీకు తెలియట్లేదా? తెలుస్తుంది, ఎక్కువైంది. మరి చెప్పలేదు? సైలెంట్గా తినేస్తున్నావు. ఇంతకుముందు అన్నీ చెప్పేసేదానివి. మనం తప్పు చేస్తే ఎదుటోళ్ళ తప్పుని ఎలా చూపించగలం? చూపించలేం కదా. నువ్వేంటే ఎక్కడో ఆలోచిస్తున్నావు? టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు ఉండాల్సింది టెన్షన్ కాదు, ఆలోచన. అది లేకపోతే ఈ కూరలాగే ఉంటాయి మన జీవితాలు కూడా. బీపీలో నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. ఆ పెరుగుడు తగలెట్టు. అతని పేరేంటి? గోపాల్.
లేపు. ఎవరు? మీ వానర్ ఉన్నాడా? లేడు, ఊరికెళ్ళిండు. ఇక్కడ గోపాలని రెండుకుంటాడే అతను ఉన్నాడా? ఆయన కూడా వెళ్ళిండు రూమ్ ఖాళీ చేసి. ఎందుకు ఖాళీ చేశాడు? ఎందుకు ఖాళీ చేసినంటే మందు రేట్లు పెరిగినాయి. మా ఓనర్ రూమ్ రెంట్ పెంచమన్నాడు, ఆయన పాలు కూడా పెంచనన్నాడు. ఇల్లు మాది సాల్పతంది, సంకల సర్దుకుని వెళ్ళిపోయిండు. ఫోన్ నెంబర్ అయినా ఉందా? అట్లాంటి మనం తీసుకుందా? పోనీ ఆధార్ కార్డు అడ్రస్ ఏమైనా తెలుసా? అడ్రస్ లేదు, ఆధార్ కార్డు కూడా అడ్రస్ లేదు. అలా ముక్కు మొహం తెలియనోడికి ఇల్లు ఎలా అతికిస్తారయ్యా? హలో, ఇదోడు తయారు చేసాడు, మూత తీసి గొంతులో పోసుకుంటున్నావా? గది కట్టలేనే. నువ్వు సిగ్నల్ రాని నెట్వర్క్ లాంటోడు. ఇలాంటి బేవర్స్ గాడితో టైం వేస్ట్ చిరాకు తప్ప ఉపయోగం లేదు. అతను ఎప్పుడు వస్తాడు? అవును, ఒక నిమిషం రా, మళ్ళీ చేస్తాను. నమస్తే. పక్కూర్లో మిల్క్ ప్యాకెట్లు అమ్ముతుండేవాడు గోపాల్ అతని పేరు. గోపాల్ ఎక్కడండి? కనిపించట్లేదు. అతని ఫోన్ నెంబరు అడ్రస్ మీ దగ్గర ఉండుంటాయి కదా? నెంబర్ ఉంది, కానీ అది పని చేయట్లేదు. ఎక్కడుంటాడో తెలీదు. పార్ట్ టైం చేసుకుంటా ప్లీజ్ అన్నాడు. మా తమ్ముడికి తెలుసు అన్నాడు. ఓకే డన్ అన్న. చాలా మంచి కుర్రాడు. మీ తమ్ముడికి బాగా తెలుసు అంటున్నారు? అన్నాడు. మా ఊడిని అడిగితే తెలియదు అన్నాడు. మాకైతే తేడా రాలేదనుకోండి, ఇక నేను పట్టించుకోలేదు. చెప్పాక చాలా మంచి కుర్రాడని. తన గురించి తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. తప్పకుండా. మీ నెంబర్ ఇవ్వండి. 9848146959. ఓకే అండి. మీ పేరు? వాసు అండి. ఓకే, వస్తానండి. అలాగే. హలో సార్, మీరెందుకు అతని గురించి అడుగుతున్నారు? తన దగ్గర మేము పాలు కొంటాం, నెలకోసారి క్లియర్ చేసేస్తా. ఇప్పుడు చేద్దామంటే అతను కనిపించట్లేదు. నేనెవరిది ఉంచుకోను, ఇచ్చేస్తా. ఓ సూపర్ సార్, మీరు కూడా చాలా మంచోళ్ళే. వస్తానండి. అందరూ అతను మంచి కుర్రాడు అంటున్నారు. చూద్దాం. మంచి వాళ్ళని వెతికి పట్టుకోవడం కొంచెం కష్టమే కదా. ఏమంటావు? అన్నీ పాజిటివ్గా ఆలోచిద్దాం. మంచి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? ఏం చేస్తున్నావు? టచ్ చేస్తున్నాను. దేనికి? ఊరికే ముద్దు పెట్టుకుందామని. ముద్దా? నాకే వద్దు. అయినా లాంటివి ఇక్కడే కుదరవు. ఓ, ఇక్కడ అందరు ఉన్నారనా? అయితే ఒక పని చేయి, సాయంత్రం పక్కనున్న పొలంలోకి వచ్చేయి. ఓకేనా? ఏంటి ఓకే? నేనెక్కడికి రాను. అయినా నాకేం వద్దు. నాకు కావాలి. ప్లీజ్ నన్ను వదిలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను, కానీ నీకోసం సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాను అంతే. నేను రాను. ఇదిగో, నువ్వు రాలేదనుకో ఈ పక్కనున్న చెరువులో దూకేస్తాను. ముందే చెప్తున్నాను, ఇది మాత్రం పక్కా. రాకపోతే దూకేస్తాను అంతే.
థ్యాంక్ యూ. నాకు ఇదేం నచ్చట్లేదు. మరి ఎందుకు వచ్చావు? వదులు, వద్దని చెప్పాను కదా. నాకు ఇష్టం లేదు. నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు. సరేనా? ఏ, నేను నీకు నచ్చలేదా? లేదు, నువ్వు నాకు నచ్చలేదు. ఇంక నన్ను ఎప్పుడు కలవద్దు. ఓకే? ఏయ్, ఏడు పాపు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? తెలీదు, అలా వచ్చేసింది అంతే. నువ్వే నన్ను అర్థం చేసుకో. వేసిందాకుంటే పిల్ల కొత్త వేషాలు, ఎగిరే పైటల్లో ఏవో కోరికలు, చూసిందా పెదవుల్లోనే తీపి చిత్రాలు, ఉడుకే తీరిందా ఒక్క పోతల్లో, ఎగిరే తాపంలో పెంచేసేలా దాహాలు, ముంచేసాయి మత్తు మైకాలు, ముసిరే ముద్దుల్లో లేనే లేదు హద్దుల్లో, ఉన్నట్టుంది వేరే లోకంలో. ఇంకోసారి కావాలంటూ ఒంట్లో తీపి గాయాలు, పైకే వచ్చి పరిగెట్టాయిలో ప్రాణాలు, నిన్నల్లోని పగ్గాలేసే లోలో సిగ్గు బిడియాలు, ఉన్నట్టుండి చూపించాయి ఆనందాలు. మీరు ఇంతలా అడుగుతున్నారంటే అమ్మాయి మ్యాటర్ అయి ఉంటుంది. కొంపతీసి పనులన్నీ అయిపోయా? ఇంకా ఆడెక్కడ దొరుకుతాడులే. మొన్న మా రెండో చెల్లి ఎవడో లవ్ లెటర్ ఇస్తే చక్కగా తీసుకొచ్చి రూమ్లో తలుపు వేసుకుని మరీ చదువుతుంది. ఎల్లిర కొట్టేశాను అంతే. పరువు ఎదురింటి సుందరరావు గారు అమ్మాయి సుందరి ఎవడో లేపుకెళ్ళిపోయాడు. పరువు ఏది? చావల వద్దని తిరుగుతున్నాడు. నేను అనుకోండి వాళ్ళిద్దరిని చంపేస్తాను. పరువు ఎంతుంటుంది మీ అమ్మ వయసు? మీ పోలికా మీ ఆవిడ పోలికా అని? ఆహా, మనలా మన మాట కాలిపోతుంది సార్ మీకు. సరే, నేను చూసుకుంటానులే. రెండు వారాల తర్వాత అయినా శృతిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలా వదిలేలేం కదండి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అడ్రస్ ఏంటో ఇంతవరకు తెలియలేదు. ఎలా వెతకాలో కూడా అర్థం కావట్లేదు. నలుగురికి తెలిసేలోపు ఏదో ఒకటి చేద్దామని చూస్తే అది కుదిరేలా లేదు. ఏ పక్కింటోడో క్లాస్మేటో ఫ్రెండ్ కొడుకో అయితే ఏదో చేసి చచ్చేవాళ్ళం. దారిని పోయేవాడు తగిలాడు. ఆడెవడో వెళ్తే ఇక్కడ నేను కడుక్కున్నట్టుంది. కామెడీగా ఉంటాడు అనుకోలేదు. ఫినిష్, అక్కడితో వాడి పని అయిపోయింది అనుకున్నాను తెలుసా.
ఒక పని చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అటువైపు నుంచి వెళ్తే వద్దు, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం ఇష్యూ చేయటం నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో ఇప్పుడు నీకు, నువ్వంటే నా వెల్విషర్వి, చుట్టాలకి అస్సలు తెలియకూడదు. చుట్టుకెళ్ళిపోయేవాళ్లే తప్ప ఆపదొస్తే మన చుట్టూ ఎవ్వరూ ఉండరు. ఈ విషయం తెలిసిందనుకో, పాపం రోజు ఒక పూట భోజనం మానేస్తారు. కడుపు నిండటానికి ఇది సరిపోతుందిగా. నువ్వు ఎంక్వైరీ చేయి. ఇంక నేను బయలుదేరతాను. నీకేమనిపిస్తుంది? నేను ఒకటి అనేసుకున్నాను. పడింది బురదే అని తెలుస్తుంది. అలాంటప్పుడు కడిగేసుకోవడమే మంచిది కదా. అలా అయోమయంగా చూడకో. పరిస్థితి నీకు కూడా తెలుస్తుందిగా. ముందు నువ్వు అర్థం చేసుకుని తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్పు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. తను మా చెల్లెలు. పెళ్ళై 10 ఏళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. ఇలా గుళ్ళ చుట్టూ తిరుగుతోంది. భగవంతుడు ఎవరికి ఎలా రాస్తాడో ఎవరికి తెలుసు. సరే, వస్తానమ్మా. శృతి, నీ కడుపులో బిడ్డ పెరగడం మాకు ఇష్టం లేదమ్మా. ఈ ఇంటి పరువుతో పాటు నీ జీవితం కూడా మాకు ముఖ్యం. మీ డాడీ నిర్ణయం తీసేసుకున్నారు. నేను ఒప్పుకోను. నేను ఆ పని చేయలేను. నా వల్ల కాదు మమ్మీ. నా ప్రేమను నేను చంపుకోలేను. కొట్టారంటే మొహం పగిలిపోద్ది. కొవ్వెక్కి నువ్వు ఇలా తయారయ్యి ప్రేమ ప్రేమ అంటావంటే? నాది ప్రేమే, నాది ప్రేమే. నేను చంపుకోలేను. అరవకు. చూడు శృతి, ఇలా రోజు చస్తూ మేము బతకలేమమ్మా. అర్థం చేసుకో. నా ప్రేమను చంపుకోలేను, చంపుకోను. నాది ప్రేమే, నాది ప్రేమే. సరే, నేను ఫోన్ చేసి చెప్తాను. మీరు ఫాలోఅప్ చేయండి. ఓకే. నేను 4 రోజుల్లో వస్తాను. రెడీగా ఉండండి. డాడీ, మీ వయసుకు ప్రేమించడం తెలుసు. మాకు ప్రేమంటే ఏంటో తెలుసు. పైగా తల్లిదండ్రులం కదా. బాధ్యతతో కూడుకున్న ప్రేమ మాది. బాధ్యత.
నువ్వు లేకుండా మేమెలారా? పరిస్థితుల వల్ల, నా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల నా జీవితంలోకి తెలియకుండానే ఒక వ్యక్తి రూపంలో ప్రేమ పరిచయమైంది. తనే సర్వస్వం, అదే నా ప్రపంచం అనిపించింది. కానీ పవిత్రమైన ప్రేమకి, నా తల్లిదండ్రులకి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి శిక్ష పడేలా చేశానని అర్థమైంది. కొంతమందికి తల్లిదండ్రుల సహకారం లేకపోయినా గొప్పవాళ్ళు అవుతారు, ఉంటే చరిత్రలో నిలిచిపోతారు. నాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం అవసరం, లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేం. పిల్లల తప్పులు సరిదిద్ది మరోసారి జన్మనిచ్చే తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు.